నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల సవరణ కార్యక్రమం చేపట్టామని పట్టణ ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సూచించారు. పట్టణంలోనే 100 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓటర్లను BLOల సమక్షంలో వెరిఫికేషన్ చేయించి సరైన ఓట్లను నమోదు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా గత ఎలక్షన్లో కూడా ఓటర్లు ఒక పోలింగ్ స్టేషన్లో ఉండాల్సిన ఓటు వేరే పోలింగ్ స్టేషన్లో ఉండడం వలన చాలా ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. కనీసం వారి స్లిప్పులు తీసుకొని ఓటు వేసేదానికి కూడా చాలా ఇక్కట్లకు గురయ్యారని తెలుసుకొని ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగిందని కావలి మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఓటర్ల సవరణ కార్యక్రమం మన BLOs చేత చురుకుగా జరుగుతుంది. మన పట్టణంలోని 100 పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితా అంతా కూడా మన BLOలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఆల్రెడీ ప్రచురించడం జరిగింది. వాటిని ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ పరిధిలో మనము డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన పురపాలక సంఘం తరఫు నుంచి పట్టణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్క ఓటరు మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలోనే మీ ఓటు ఉండేలాగా మీరు అప్లికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము మొన్న జనరల్ ఎలక్షన్స్ లో చాలా చోట్ల పక్క వార్డులో ఉన్న ఓటర్స్ కూడా ఉండి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో లేక ఓటు వేయడానికి ఇబ్బంది పడిన దృశ్యాలు, అలానే నల్గొండ జిల్లా విద్యాశాఖ